నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. రూపాయి, డాలర్ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం వెనుక అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తికరమైన అంశం. ఈ రోజు మనం ఈ ఎక్స్చేంజ్ రేట్ వెనుక ఉన్న ఆ మొత్తం ప్రక్రియను అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ను డీకోడ్ చేయబోతున్నాం. ప్రతిరోజు వార్తల్లో చూసే ఈ మారకపు రేటు హెచ్చుతగ్గుల వెనుక దాగి ఉన్న ఆ పూర్తి విధానాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. పదండి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నిజంగానే ఒక రూపాయి ఒక అమెరికన్ డాలర్తో సమానంగా ఉండేదా? చాలామంది ఇప్పటికీ ఇదే నిజమని బలంగా నమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఉన్న 3.30 అనే నంబర్ దశాబ్దాలుగా ఉన్న ఆ చారిత్రక అపోహను పూర్తిగా బద్దలు కొడుతుంది. అసలు ఈ అపోహ ఎలా వచ్చిందంటే, అప్పట్లో మన దేశానికి ఎలాంటి విదేశీ అప్పులు లేవు, కాబట్టి మన కరెన్సీ చాలా బలంగా ఉండేదనే ఒక భావన ఉండేది. కానీ వాస్తవం వేరు. 1944 నాటి బ్రెటన్ వుడ్స్ ఒప్పందం ప్రకారం డాలర్ను అప్పట్లో బంగారంతో అనుసంధానించారు. అప్పుడు వలసదేశంగా ఉన్న మన రూపాయి ఏమో బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. అప్పట్లో ఒక పౌండ్ విలువ 13 రూపాయల 37 పైసలు. అదే సమయంలో దాని విలువ సుమారు $4.03 ఉండేది. ఆ లెక్కన చూసుకుంటే ఆనాటి ఒక అమెరికన్ డాలర్ కొనుగోలు చేయడానికి మనం $3.30 చెల్లించాల్సి వచ్చేది. అంటే ఈ మొత్తం ప్రక్రియ ఒక కృత్రిమంగా నియంత్రించబడిన వలసవాద ఆర్థిక వ్యవస్థను మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఫారెక్స్ మార్కెట్కు సంబంధించిన ఆ మొత్తం ప్రక్రియను మరింత లోతుగా పరిశీలిద్దాం. ఫారెక్స్ మార్కెట్ అనేది వారానికి 5 రోజులు, రోజుకు 24 గంటల పాటు ఏకదాటిగా నడిచే ఒక అతిపెద్ద ఆర్థిక విపణి. ఇందులో కరెన్సీలను ఎప్పుడూ సింగిల్గా కాకుండా జంటలుగానే ట్రేడ్ చేస్తారు. ఇందులో మొదటి కరెన్సీని బేస్ కరెన్సీ అంటారు. అంటే దీని విలువ ఎప్పుడూ 1కి సమానం అన్నమాట. ఇక రెండోది కోట్ కరెన్సీ. ఆ ఒక్క బేస్ యూనిట్ను కొనడానికి మన దగ్గరున్న కరెన్సీ ఎంత ఇవ్వాలో ఇది సూచిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియే ఫారెక్స్ ట్రేడింగ్కు అసలైన పునాది. ఈ డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఒకసారి గమనిస్తే, మనం విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలనుకోండి, అప్పుడు మన రూపాయలను అమ్మి డాలర్లను కొనాలి. దీంతో డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ పడిపోతుంది. అదే మన ఐటీ కంపెనీలు విదేశాల నుంచి సంపాదించిన డాలర్లను ఇక్కడ అమ్మి రూపాయలను కొన్నప్పుడు రూపాయికి డిమాండ్ పెరిగి అది బలపడుతుంది. ఇలా రోజు జరిగే లక్షలాది లావాదేవీల నెట్ రిజల్ట్ ఆధారంగానే ప్రతిరోజు మారకపు రేటు నిర్వహించబడుతుంది. అది అసలు ప్రాసెస్. మరి దశాబ్దాలుగా ఈ రూపాయి పతనమవుతూ వస్తున్న ఆ పరిణామ క్రమాన్నిప్పుడు చూద్దాం. కాలక్రమంలో ఈ రూపాయి పతనానికి దారితీసిన ఆ మొత్తం ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే, 1966లో భయంకరమైన కరువు, యుద్ధాల వల్ల వచ్చిన సంక్షోభంతో మొదటిసారి రూపాయి విలువను భారీగా తగ్గించారు. ఆ తర్వాత 1991 నాటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం గురించి మనకు తెలిసిందే. అప్పుడు విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయి ఐఎంఎఫ్ దగ్గర బెయిలౌట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ రూపాయిని స్వేచ్ఛ మార్కెట్ శక్తులకు వదిలేసేలా చేశాయి. ఇక్కడే ఒక షాకింగ్ నంబర్ను గమనించాలి. అదే 96.70. 2026 మే నెలలో మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా ఆ హార్ముజ్ జలసంధిలో జరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు ఏకంగా $110 దరిదాపులకు చేరుకున్నాయి. ఆ సమయంలో ఈ మారకపు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. నిజానికి రూపాయి పతనం అవ్వడానికి కేవలం ఇలాంటి తాత్కాలిక షాక్లు మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న కొన్ని నిర్మాణపరమైన లోపాలు కూడా కారణమే. ఈ మొత్తం ప్రక్రియలో మన నిరంతర వాణిజ్య లోటు, అంటే ఎగుమతుల కంటే దిగుమతులెక్కుడుగా ఉండటం ఒక పెద్ద మైనస్. దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం కేవలం 2-3% ఉంటే మన దగ్గర అది 5-7% ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అకస్మాత్తుగా రావటం, మళ్లీ అంతే వేగంగా వెళ్ళిపోవటం, ఈ మొత్తం ప్రక్రియ రూపాయిని నిలకడగా ఉండనివ్వకుండా ఎప్పుడూ ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటుంది. మరి ఈ నిర్మాణపరమైన లోపాలు, వాటి వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలు మన రోజువారీ జీవితాలపై ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, రూపాయి పతనం అనగానే అది అందరికీ నష్టం తెస్తుందనుకోవటం పొరపాటు. అదొక 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒక పక్క చూస్తే పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుంది. విదేశాల్లో చదువుకునే వాళ్లకు ఫీజుల భారం లక్షల్లో పెరిగిపోతుంది. కానీ మరోవైపు చూస్తే విదేశాల నుండి తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐల పంపకాల విలువ ఇక్కడ అమాంతం రెట్టింపవుతుంది కదా. అలాగే డాలర్లలో ఆదాయం పొందే ఐటీ,
ఫార్మా రంగాల ఎగుమతిదారులకు ఏ అదనపు శ్రమ లేకుండానే భారీ లాభాలొస్తాయి. ఇది ఈ రేటు వెనుకున్న అసలు మ్యాజిక్. అయితే మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులకు గురైనప్పుడు ఆర్బీఐ తన వ్యూహాత్మక రక్షణా యంత్రాంగాన్ని ఎలా ఉపయోగిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. రూపాయి బాగా పడిపోతున్నప్పుడు ఆర్బీఐ ఎమర్జెన్సీ బ్రేక్లు వేసే ఆ మొత్తం ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. ముందుగా తన దగ్గర రిజర్వ్లో ఉన్న డాలర్లను భారీగా అమ్మేసి రూపాయికి సపోర్టుగా నిలుస్తుంది. ఆ తర్వాత వడ్డీ రేట్లను పెంచి విదేశీ నిధులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇక మూడోది ఎన్ఆర్ఐ డిపాజిట్ల ప్రవాహాన్ని పెంచేందుకు వాళ్లకు అత్యధిక వడ్డీలను ఆఫర్ చేస్తుంది. ఇలా ఈ మొత్తం ప్రక్రియ ద్వారా మార్కెట్ను బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ సాయశక్తులా ప్రయత్నిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. కరెన్సీని అలా కృత్రిమంగా ఒకే దగ్గర కట్టిపడేయడం సరైనదేనా అనే దానిపై ఆర్థికవేత్తల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విదేశీ మారక నిల్వలను కరిగించేసి మరీ రూపాయిని పట్టుకుని వేలాడటం వల్లనే ఆ మార్కెట్ శక్తులు ఒక్కసారిగా బద్దలై 2026 నాటి ఆ భారీ పతనానికి దారితీశాయనే విమర్శలున్నాయి. ఏదేమైనా మార్కెట్ శక్తులను ఎప్పటికీ అలా శాశ్వతంగా అణిచిపెట్టి ఉంచలేమన్నది మాత్రం ఒక కాదనలేని వాస్తవం. ఇక డాలర్తో నిరంతర పోరాటం పక్కన పెడితే గ్లోబల్ స్థాయిలో మన రూపాయి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది చూద్దాం. భవిష్యత్తులో డాలర్ రహిత వాణిజ్యాన్ని నిర్మించటానికి ఈ స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ అనేది ఒక అద్భుతమైన అస్త్రం. ఈ మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ముందుగా భాగస్వామ్య దేశాలు మన దగ్గర ఈ వోస్ట్రో అకౌంట్లను తెరుస్తాయి. మనం వాళ్ల దగ్గర వస్తువులు కొన్నప్పుడు ఆ అకౌంట్లో మన రూపాయల్నే జమ చేస్తాం. మళ్లీ వాళ్లు మన దగ్గర ఎగుమతులు కొన్నప్పుడు అదే అకౌంట్లో ఉన్న రూపాయలతో మనకు పేమెంట్ చేస్తారు. చూసారా, ఈ మొత్తం ప్రక్రియలో డాలర్ ప్రసక్తే లేకుండా మన అంతర్జాతీయ వాణిజ్యం సాగిపోతుంది. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. మరి ఈ సరికొత్త రూపాయి సెటిల్మెంట్ విధానాలు దశాబ్దాలుగా ఉన్న డాలర్ ఆధిపత్యాన్ని నిజంగా సవాలు చేయగలవా? గ్లోబల్ మార్కెట్లో మన రూపాయి ఒక పూర్తి స్వతంత్ర కరెన్సీగా నిలబడగలదా? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ మొత్తం ప్రక్రియ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వేచి చూడాల్సిందే. ఈనాటి మన ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.